అమిత్ షా వీడియో వివాదం కేసులో హైదరాబాద్ పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత జి ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదుపై విచారణ వేగవంతం చేస్తున్నారు. మన్నె సతీష్, నవీన్, తస్లిమా, గీతా ఐనాల ప్రస్తుతం సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్నారు. అమిత్ షా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అమిత్ షా వీడియో వివాదం కేసులో హైదరాబాద్ పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత జి ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదుపై విచారణ వేగవంతం చేస్తున్నారు. మన్నె సతీష్, నవీన్, తస్లిమా, గీతా ఐనాల ప్రస్తుతం సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్నారు. అమిత్ షా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అమిత్ షా వీడియో వివాదం కేసులో హైదరాబాద్ పోలీసులైతే మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్న సందర్భాలైతే నెలకొన్నాయి. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్, మొత్తం 5గురిని అయితే అమిత్ షా ఫేక్ వీడియోకి సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఈ విచారణలో ఏమైనా విషయాలు వెలుగు చూసాయా? అమిత్ షాను వీడియోను మార్పు చేసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారంటూ అటు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అటు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన పలువురికి నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు జారీ చేస్తే అందులో 4 తెలంగాణకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అటు కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తున్న మన్నె సతీష్తో పాటు తస్లిమా, నవీన్, శివకుమార్ అంబాల వీళ్ళ 4గురికి కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళని విచారించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరోపక్క ఎన్నికల్లో ప్రచారంలో వీళ్ళందరూ బిజీగా ఉన్నందున విచారణకు కొంత గడువు కోరుతూ అటు కాంగ్రెస్ లీగల్ సెల్ కూడా ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే అకస్మాత్తుగా నిన్న అటు కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గీతా ఐనాల నివాసంలో అటు ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించి ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే విషయం పైన అటు బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఒక ఫిర్యాదు చేశారు. ఈ నెల 27వ తారీఖున ఏప్రిల్ 27వ తారీఖున ఈ ఫిర్యాదు చేశారు సీసీఎస్ పోలీసులకు, సైబర్ క్రైమ్ పోలీసులకు. అందులో అటు ఈ వీడియోను మార్ఫింగ్ చేశారు, అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించారంటూ అటు బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదు అయింది. 469, 505 ఐపీసీ సెక్షన్ల కింద ఈ కేసు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ యాజ్ ట్విట్టర్ అకౌంట్ అంటూ నిందితుల జాబితాలో ఆ ఒక్కళ్ళను మాత్రమే పేర్కొన్నారు. అందులో చాలా స్పష్టంగా అటు ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు, అటు ఓబీసీ, మైనారిటీ తదితరుల రిజర్వేషన్లన్నింటినీ ఎత్తివేస్తామన్నారు. కానీ వాస్తవానికి అటు అమిత్ షా అన్నది ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని అన్నారు. కానీ ఇది ముస్లిం మైనారిటీ ఓబీసీలకు అంతటికి రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నట్లుగా ఒక వీడియోను తయారు చేశారంటూ ఆరోపణలు చేస్తూ ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద అటు సీసీఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈరోజు ఉదయం అటు మన్నె సతీష్తో పాటు తస్లిమా, నవీన్, గీతా ఐనాల వీళ్ళ 4గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. నిజంగానే అది బార్ఫుడ్ వీడియో వీళ్ళు తయారు చేశారా, లేకుంటే ఎక్కడైనా వేరే సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని వీళ్ళు ఫార్వర్డ్ చేశారా, ఈ వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఒకసారి మనం సెక్షన్లు కనుక పరిశీలించినట్లయితే 469 ఐపీసీ సెక్షన్, ఇది కావాలని ఏమన్నా మార్ఫింగ్ చేసి వీడియోలను కానీ డాక్యుమెంట్లను కానీ మార్ఫింగ్ చేసి ఒక పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే దానికి సంబంధించి 469 ఐపీసీ సెక్షన్ పెడతారు. అట్లనే 505 సబ్సెక్షన్ సబ్ క్లాస్ 1/C ఈ సెక్షన్లు కూడా కావాలనే 2 వర్గాల మధ్య ఈ తప్పుడు ప్రకటనలతో లేకుంటే తప్పుడు డాక్యుమెంట్లతో 2 వర్గాల మధ్య ఘర్షణ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దానిపైన కూడా ఈ సెక్షన్ నమోదు చేశారు. ప్రస్తుతం అయితే వీళ్ళ 4గురిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే అరెస్టును మాత్రం ధృవీకరించడం లేదు. ఇప్పటికే డీసీపీ, సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత తాము ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, కేవలం
ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాం, దానిపైనే విచారణ అయితే కొనసాగిస్తున్నాం, వాళ్ళను విచారిస్తున్నాం అంటూ చెప్పారు. ప్రస్తుతం అయితే నలుగురు వ్యక్తులను వాళ్ళను రహస్య ప్రాంతంలో ఉంచి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి తదితర వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు తెలుసుకుంటున్నట్టుగా సమాచారం. ఐదుగురులో నలుగురిని మాత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. అదేవిధంగా మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయా? ఆ నలుగురు మీదనే పోలీసులకు ఎందుకు అనుమానం కలిగింది? ఖచ్చితంగా వీళ్ళు సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో వీళ్ళంతా కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆయన మన్నే సతీష్ ఆయన కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యవహారాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. గీతా అయినాల ఆమె కాంగ్రెస్ సోషల్ మీడియా తరపున ఆమె పనిచేస్తూ ఉంటారు. అట్లనే తస్లీమా నవీన్ వీళ్ళందరూ కూడా అటు సోషల్ మీడియా విభాగంలో వివిధ హోదాలలో వాళ్ళు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న అనేక కార్యక్రమాలను వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో తమ ఖాతాల ద్వారా వాటిని పోస్ట్ చేస్తూ ఉంటారు. అటు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అమలు చేయబోతున్న రకరకాల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రచారం చేస్తారు. అలానే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి వాళ్ళు చేస్తున్న ప్రచారాలకు సంబంధించి వాళ్ళు చెప్తున్న అసత్యాలపైన కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరినీ చైతన్యపరిచే పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఏదైతే అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించారు, ఆ వీడియోని కట్ చేసి అటు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటే ఇక ముస్లిం అనేది తీసేసి మైనారిటీ ఓబీసీలు అందరి రిజర్వేషన్లు కట్ చేస్తున్నట్లుగా తయారు చేసిన వీడియో వీళ్ళ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలు కావచ్చు, ఫేస్బుక్ ఖాతాల్లో పోస్ట్ అయినందున వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. నిజంగానే ఆ వీడియో వీళ్ళు తయారు చేశారా లేకుంటే ఎవరో తయారు చేసిన వీడియోని వీళ్ళు సర్క్యులేట్ చేశారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక మందికి ఇప్పటికే ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వేర్వేరు రాష్ట్రాలలో కొంతమందిని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్న పరిస్థితిని అయితే ఉంది. అటు జార్ఖండ్లో కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని ఆయన ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నలుగురిని అక్కడ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళని అదుపులోకి తీసుకుని అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ వీడియో నిజంగానే వీళ్ళు తయారు చేశారా లేకుంటే ఎక్కడో వచ్చిన వీడియోని వీళ్ళు ఫార్వర్డ్ చేశారా అనేది కూడా విచారణలో బయటపడే అవకాశం ఉంటుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. అమిత్ షా వీడియో వివాదం కేసులో హైదరాబాద్ పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత జి ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదుపై విచారణ వేగవంతం చేస్తున్నారు. మన్నే సతీష్, నవీన్, తస్లిమా, గీతా అయినాల ప్రస్తుతం సిసిఎస్ పోలీసుల అదుపులో ఉన్నారు. అమిత్ షా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక మరోవైపు ఢిల్లీ సీఐ రామ్ నివాస్ ఒక హెడ్ కానిస్టేబుల్ గాంధీ భవన్ కు వచ్చారు. లీగల్ సెల్ రామచంద్రారెడ్డి కోసం ఆరా తీశారు. రామచంద్రారెడ్డి లేకపోవడంతో వెళ్లిపోయారు. బేగం బజార్ సీఐ విజయ్ కుమార్ గాంధీ భవన్ కు వచ్చి ఆరా తీశారు. అడ్వకేట్ రామచంద్రారెడ్డితో మాట్లాడాలని ఢిల్లీ పోలీసులు సమాధానమిచ్చారు.